నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు న్యాయపాలన. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చంద్రగిరి రాజ్యాన్ని భూపతి పాలించేవాడు. అతని భార్య చారుమతి. వాళ్ళకి లేక పుట్టిన బిడ్డ జయంతుడు. కొడుకుని బాగా చదివించాలని గురుకులం పంపాడు రాజు. జయంతుడితో పాటు మంత్రి కొడుకు విజయుడు, సైన్యాధికారి కొడుకు కేశవుడు కూడా గురుకులంలో చేరారు. అక్కడ వీళ్ళు ముగ్గురు స్నేహితులయ్యారు. కొన్నేండ్ల తర్వాత ముగ్గురు గురుకులంలో అన్ని విద్యలు పూర్తి చేసుకున్నారు. ఒకరోజు చుట్టుపక్కల ప్రాంతాలను చూడాలని ముగ్గురు గుర్రాలపైన బయలుదేరారు. అలా సీతాపురంలోకి వచ్చారు. ఇరుపక్కల చెట్ల వల్ల దారులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. దానితో కోటకు తిరిగి వచ్చాక, నాన్న, ఆ సీతాపురంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి, వాటిని కొట్టించండి. అక్కడున్న ఇళ్లను కూడా పడగొట్టించి వారికి వేరే చోట ఇల్లు కట్టివ్వండి అని చెప్పాడు జయంతుడు. యువరాజు మాటలకు రాజు నివ్వెరపోయాడు. కాస్త ఆలోచించి అలాగే చేద్దాం అన్నాడు. మరునాడు ముగ్గురు గుర్రాల మీద సీతాపురం పక్కనున్న పార్వతీపురం నుంచి వెళ్ళసాగారు. ఊళ్ళోకి యువరాజు వచ్చాడన్న విషయం నిమిషాల్లో పాకిపోయింది. రామయ్య అనే అతను గుర్రాల చప్పుడు విని తాగుతున్న చుట్టను ఆర్పకుండానే విసిరేశాడు. జయంతుడు ఇరుకైన దారిలో వెళ్తుండగా ఇంటి బయట వేసిన నొలక మంచానికి గుర్రం కాలు తగిలి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. దానితో యువరాజు కాలు విరిగింది. అది చూసిన భీమయ్య యువరాజును కాపాడి మరో ఇద్దరి సాయంతో నొలక మంచం పైన పడుకోబెట్టి గుర్రాన్ని పక్కన కట్టేశాడు. యువరాజుకు స్నానం చేయించి తుండుగుడ్డతో తుడిచి పొడి పంచ కట్టాడు. విరిగిన కాలికి మూలికల లేపనం చేసి కట్టాడు. ఆలస్యంగా వచ్చిన విజయుడు, కేశవుడు విషయం తెలుసుకుని బాధపడి రాజుకు తెలియజేశారు. రాజు వెంటనే రాజవైద్యుడిని తీసుకుని అక్కడికి వచ్చాడు. యువరాజును చూసిన రాజవైద్యుడు, మహారాజా, ఇప్పుడు యువరాజును కదపకూడదు, 1 నెల ఇక్కడే ఉంటే మంచిది. భీమయ్య చేసిన మూలికా వైద్యం చాలా గొప్పది అని చెప్పాడు. మీ మాట ప్రకారం యువరాజును ఇక్కడే ఉంచి తోడుగా విజయుడు, కేశవుడితో పాటు వాళ్లకు భోజనం పెట్టడానికి మరో ముగ్గురిని ఉంచుదాం అని చెప్పి భీమయ్య కొంత డబ్బిచ్చి కోటకు బయలుదేరాడు రాజు. రామయ్య విసిరేసిన చుట్ట వల్ల భూషయ్య గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. అంతేకాదు, యువరాజు వెనకాల గుర్రాలపైన వెళ్తున్న విజయుడు, కేశవుడు కూడా తమ గుర్రాలను అదుపు చేయలేక వీరయ్య చేసిన 25 కుండలు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వేగులు మహారాజుకు చెప్పారు. 1 నెల గడిచింది. యువరాజు పూర్తిగా కోలుకున్నాడు. భీమయ్యకు కృతజ్ఞతలు చెప్పి మిత్రులతో కలిసి కోటకెళ్ళాడు. యువరాజును, విజయుడిని, కేశవుడిని, రామయ్యను చెరసాలలో పెట్టించాడు మహారాజు. 3 రోజుల తరువాత నలుగురిని సభకు పిలిపించాడు రాజు. ముందుగా రామయ్యను, నువ్వు పారేసిన చుట్ట వల్ల భూషయ్య కళ్ళంలోని గడ్డివాము పూర్తిగా కాలిపోయింది, దీనికి నీ జవాబు అని అడిగాడు రాజు. మహారాజా, మీరంటే కోటలో ఉంటారు, మిమ్మల్ని చూసే అవకాశం మాకుండదు. యువరాజును చూస్తే తమరిని చూసినట్టే అని సంతోషంతో పూర్తిగా ఆర్పకుండా చుట్టపారేయడం నా తప్పే అన్నాడు రామయ్య. గడ్డివాము ఖరీదు తీరే వరకు రామయ్య భూషయ్య దగ్గర పనిచేయాలి అని చెప్పాడు. మీ తీర్పుకు కట్టుబడి ఉంటానన్నాడు రామయ్య. తరువాత ముగ్గురు మిత్రులను విచారించారు. జయంత, నువ్వు గుర్రాన్ని అదుపు చేయలేకపోయావు, అందువల్లే నీ కాలు విరిగింది. నీలాగే విజయుడు, కేశవుడు కూడా గుర్రాలను అదుపు చేయలేక వీరయ్యకు నష్టం చేశారు అన్నాడు రాజు. ముగ్గురు మిత్రులు తమ తప్పును ఒప్పుకున్నారు. మీ ముగ్గురు వీరయ్య 100 కుండలు తయారు చేసే వరకు పనిలో సహాయపడి అతను పెట్టిన తిండే తినాలి అని తీర్పిచ్చాడు. అలాగే అన్నారు వాళ్ళు ముగ్గురు. సీతాపురంలో చెట్లు అడ్డొచ్చాయని వాటిని నరకమన్నావు, ఆ చెట్ల మూలికలే నీ వైద్యానికి పనికొచ్చాయి తెలుసా అన్నాడు రాజు. తప్పు తెలుసుకున్నా అన్నాడు యువరాజు. పచ్చని చెట్లు ఊరికి అందాన్ని ఇస్తాయి, వానలు కురవడానికి సహాయపడతాయి అన్నాడు రాజు. యువరాజును కూడా చూడకుండా శిక్ష అమలు చేయడంతో పొరుగు దేశాల రాజులు కూడా భూపతి పాలన న్యాయమైన పాలన అని కొనియాడారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.